హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. నేను ఒక పూజ స్టార్ట్ చేసుకున్నానండి. ఆ పూజ డీటెయిల్స్ ఏంటి? వాటి గురించి ఏం చేయాలి? ఎలా చేయాలి? పూజా విధానం ఏంటి అనేది మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఓకే. ముందుగా పూజకి కావాల్సిన ఇందులోకి వస్తువులు ఏంటంటే ఇత్తడి పళ్ళెము, ఎర్ర గులాబీలు, తమలపాకులు, పసుపు, కుంకుమ, అగరత్తులు ఇవన్నీ పసుపు, కుంకుమ, అగరత్తులు, అక్షంతులు, కర్పూరం ఇవన్నీ మామూలే అండి. నిత్యం మనం చేసుకునే పూజలోకే అన్నీ ఉంటాయి. కానీ ప్రత్యేకించి వీటికి కావాల్సింది ఏంటంటే ఇత్తడి పళ్ళెము, ఎర్ర గులాబీలు అండ్ వాటికి ఆహ్, ఆహ్, బొడ్డొత్తులు అంటారు, పువ్వొత్తులు అంటారు. అంటే ఎవరికి వీలైనట్టు మేమైతే పువ్వొత్తులు అంటాము. మాకిక్కడ పువ్వొత్తులు అంటే షాప్‌లో అర్థం కాదు. నేను బొడ్డు ఒత్తులు అంటే వాళ్ళు ఇస్తారనమాట. అయితే ఈ ఇత్తడి పళ్ళెంలో ఇలాగ తమలపాకులు 27 తమలపాకులు పేర్చుకోవాలండి. అందులో తమలపాకులకి ఎక్కడా కూడా కన్నాలు గానీ, పాడైనయి గానీ ఏమీ ఉండకూడదు. ప్రతి తమలపాకు కూడా చాలా నీట్‌గా ఉండాలి. మన ఇంట్లో కూడా తమలపాకు చెట్టు పెంచుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో తమలపాకు ఉంటే లక్ష్మీదేవి స్థిర నివాసం అంటారండి. అది నాకు నమ్మకం. నేను పెంచుకుంటున్నాను. మీరు కావాలంటే పెంచుకోవచ్చు. ఆ తమలపాకులు పేర్చిన తర్వాత మధ్యలో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసేసి దానిపైన దీపపు కుందు పెట్టి ఇప్పుడు నేను వేస్తున్నాను కదండీ! కర్పూరం వేయాలి. కర్పూరం పైన ఆ కుందుకు కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు పసుపు, కుంకుమ పెట్టాలి కుందుకు కూడా. ఆ కుందులో పెట్టిన తర్వాత అప్పుడు ఆ పువ్వొత్తులు పెట్టుకోవాలనమాట. పువ్వొత్తులు పెట్టిన తర్వాత దాని చుట్టూరు గులాబీ పూలు చాలా నీట్‌గా అలంకరించుకోవాలి. 9 గులాబీ పువ్వులు ముందుగా చెప్తున్నా. ఇత్తడి పళ్ళెంలో 27 తమలపాకులు పేర్చుకోవాలి. ఆ గ్యాప్‌లో దీపం పెట్టే ప్లేస్‌లో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము వేసి దానిపైన దీపం పెట్టి, దీపానికి పసుపు, కుంకుమలు పెట్టుకుని, దీపం లోపల ఫస్ట్ కర్పూరం పొడి చల్లి, ఆ తర్వాత పైన 27 పువ్వొత్తులు పెట్టుకోవాలి. అప్పుడు దాని చుట్టూరు గులాబీలు ఇలాగ అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకొని నీట్‌గా పెట్టుకున్న తర్వాత మనం దీపారాధన చేసుకోవాలి. మనకి దీపారాధన చేస్తున్నప్పుడండి పళ్ళెం హారతి మాదిరి అటు ఇటు ఊపకూడదు. కరెక్ట్‌గా మనం ఎలా పట్టుకున్నానో అమ్మవారి ఎదురుగా ఎదురుగా పట్టుకుని నించోవాలండి అంతే. పట్టుకుని నించుంటే ఈ దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి పటంలోకి చూస్తుంటే ఆ తేజస్సు చాలా మనసుకి ఎంత ప్లెజెంట్‌గా అనిపిస్తది. మనం నిజంగా అమ్మవారు ఎదురుగానే మనం ఉన్నాము, కూర్చున్నాము. నిజంగా అమ్మవారు మన ఎదురుగా ఉందన్న ఫీల్ మనకొస్తుంది. నాకు నేనలా పట్టుకొని ఉన్నప్పుడు నాకు మనకి కరెక్ట్‌గా మన పళ్ళెం మన హార్ట్‌కి ఎదురుగా వస్తదనమాట. అలా వచ్చినప్పుడు ఆ వేడి మనకి తగిలి అదొక పాజిటివ్ ఎనర్జీ అనమాట. చాలా బావుంటుంది. నాకైతే ఎంత ప్లెజెంట్‌గా అనిపించిందంటే, నేను ఈ పూజ స్టార్ట్ చేసుకున్నాము. ఒకేసారి మా ఫ్రెండ్ కూడా స్టార్ట్ చేశారు. ఆవిడ కూడా సేమ్ ఇట్లాగే చెప్పారండి. చాలా బావుంది. నాకైతే ఎంతో బాగా ఉన్నది అని మేమిద్దరం ఒకేసారి అనుకుని స్టార్ట్ చేశాము. అలాగే మీకెవరికైతే తెలీదో మీకు కూడా చెప్తే మీరందరూ కూడా మన ఫ్యామిలీ కోసమే కదండీ ఏది చేసినా మన ఫ్యామిలీ బావుండాలనే కదా! అందుకనే మీరందరూ కూడా స్టార్ట్ చేసుకుంటారని ఈ వీడియో అప్‌లోడ్ చేశామండి. అయితే ఇదిలా చేసిన తర్వాత దీపారాధన వెలిగించుకుంటాం. మనం మామూలుగా నిత్య దీపారాధన ఎలాగో వెలిగించుకుంటాం. కానీ ఇది మాత్రం అమ్మవారి పటం ఎదురుగా దీపారాధన వెలిగించుకోవాలి. ఇది వెలిగించేసరికి ఎంత ప్లెజెంట్‌గా ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు ఆ వెలుతురు అలా వచ్చేసరికే అది వెలిగించేసరికి నాకు ఎంత ప్లెజెంట్‌గా అనిపిస్తదంటే చాలా బావుంటుందండి. చాలా చాలా బావుంటుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా చేసుకోండి. అప్పుడు మనం ఈ దీపం వెలిగించిన తర్వాత పళ్ళెం చేతిలోకి తీసుకొని అమ్మవారి పటం ఎదురుగా నించొని కూర్చునైనా పర్వాలేదు. అంటే నాకు మండపం పైనుంటది కాబట్టి నించొని అంటున్నాను. కూర్చుని ఉండే వాళ్ళకి అమ్మవారి దీపారం మనం ఎక్కడుందో అక్కడ కూర్చుని మనం ఎదురుగా పెట్టుకోవచ్చు చేతులతో. అలాగే దీపారాధన ఘనమైన తర్వాత మనం ఆ పళ్ళెం కింద పెట్టాలి. ముఖ్యంగా ఏంటంటే ఆ దీపారాధన వెలిగినంత సేపు కూడా మనం హారతి పాటలు చెప్పాలి. అలాగే మీరందరూ చేసుకోవాలని